హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేద్దామా? ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లోనే కొంచెం సాజీరా ఇంకా కొంచెం దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసి ఒకసారి కలిపి దాంట్లోనే టేస్ట్ కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక టేస్ట్ కి సరిపడినంత కారం, ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసి మంచిగా కలిపి ఉడికించుకోవాలి. నేను ఈ గరం మసాలా పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. రెసిపీ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో చేస్తాను. ఈ లోపు 2 టమాటోస్ ని తీసుకొని కట్ చేసి వాటిని మంచిగా ప్యూరీ చేసుకోవాలి చికెన్ గ్రేవీ కోసం. ఈ టమాటో ప్యూరీ ఇంకా 1 కప్ పెరుగు యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. చికెన్ ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం సరిపడినంత వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.